బటర్‌ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ నుంచి అసలు ఏమేమి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సార్ మీరు? మేము కోర్ ఏరియాస్‌లో వర్క్ చేసేది ఒకటి ఎడ్యుకేషన్ అండి. హుహు. సో, ఇప్పుడు మనం ఎక్కడైతే పూలకొమ్ము వాగు అనే ట్రైబల్ తాండాలో ఓకే. మనం ఒక బ్రిడ్జ్ స్కూల్ స్టార్ట్ చేసామండి. హుహు. సో, ఇప్పుడు మన దగ్గర ఒక 39 చిల్డ్రన్ చదువుకుంటున్నారు. హుహు. వాళ్ళందరూ గూడా ఫస్ట్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనమాట వాళ్ళు. మొత్తం వాళ్ళ ఊర్లోని. హుహు. సో, వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు స్కూల్‌కి వెళ్ళలేదు. ఎడ్యుకేషన్ వైపు వాళ్ళు అడుగులు వేయలేదు. హ్మ్. సో, అలాంటి ఒక ఊర్లో మేము ఆ బ్రిడ్జ్ స్కూల్ పెట్టాం. హుహు. అండ్ మేము పెట్టినప్పుడు వాళ్ళందరిని చూస్తే మాల్‌నూరిష్డ్ ఉన్నారు పిల్లలు. సో, మేము మిడ్ డే మీల్ గూడా స్టార్ట్ చేసాం. సో, వాళ్ళకి భోజనం పెడతాము మధ్యాహ్నం పూట్ల అని స్కూల్‌కి పిలిచి, దాంతో పాటు వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, హుహు. వాళ్ళని ట్రైబల్ స్కూల్‌లోకి మెయిన్ స్ట్రీమ్ చేయాలనేది మన టార్గెట్ అండి. హుహు. సో, ఇప్పుడు 39 చిల్డ్రన్ మనతో 1 ఇయర్ అయింది ఇప్పుడు మనం స్టార్ట్ చేసి. మన దగ్గర చదువుకుంటున్నారు. హుహు. అలానే ఇప్పుడు వాళ్ళు మంచి హెల్తీగా తయారయ్యారు పిల్లలు గూడా. సరే. సో, అది మన ఒక సెగ్మెంట్ అండి ఎడ్యుకేషన్. తర్వాత హెల్త్ అండ్ హైజీన్ సెగ్మెంట్‌లో ఇప్పుడు మనం కొన్ని షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. హుహు. సో, ఆఫ్టర్ పోస్ట్ సర్జరీ కానీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న ఆహ్, డబ్బులు లేని పేదవాళ్ళకి వాళ్ళని ఆ హోమ్స్‌లో ఉంచి వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు సార్. ఓకే. సో, మనకి అలా అమన్ నివాస్ షెల్టర్ హోమ్ అని ఉంది బేగంపేటలో. ఓకే. ఇక్కడ. సో, వాళ్ళకి మేము మెడికల్ సపోర్ట్ చేసాము ఒక 2, 3 టైమ్స్. తర్వాత కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇచ్చాం. హుహు. సో, ఆ డ్రైవ్స్ చేస్తున్నామండి. అండ్ కొన్ని వుమెన్ హోమ్‌లో శానిటరీ ప్యాడ్స్ ఇవ్వటం, హుహు. అండర్ గార్మెంట్స్ ప్రొవైడ్ చేయటం, వాళ్ళకేమన్నా రిక్వైర్మెంట్ ఉంటే చిన్న చిన్న ప్రొవిజనరీ మెటీరియల్ ఇవన్నీ గూడా మేము హెల్త్ అండ్ హైజీన్ సెగ్మెంట్‌లో చేస్తున్నాము. సరే. అండ్ థర్డ్‌దొచ్చి ఎన్వైర్న్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్వైర్న్‌మెంట్ కిందకొచ్చేసరికి మేము ఏదైతే పూలకొమ్మ వాగు అని చెప్పామో, ఆ ఊర్లో ఇప్పటిదాకా కరెంట్ లేదు సార్. ఎలక్ట్రిసిటీ అనేది జీరో. ఓకే. వాళ్ళకి ఈవినింగ్ 5, 6 అయితే మొత్తం ఊరు చీకట్లో ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి పొద్దున్న సన్‌రైజ్ అయితే కానీ వాళ్ళకి లైట్ చూడలేరు. హుహు. అది మేము అక్కడికి వెళ్ళాక మాకు రియలైజ్ అయ్యాం. సో, వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ గూడా చెప్పారు. పాములు కాటేస్తుంటాయి. ఏదైనా ఇబ్బందుంటే మళ్ళీ ఊరెళ్ళటానికి లైట్ ఉండదు బయటకి రావటానికి. సో, అవన్నీ విన్న తర్వాత ఏంటి ప్రాబ్లమ్ అనేది పక్కన పెడితే మనం ఏం చేయగలం అనుకుంటే, మాకు సోలార్‌తో పవర్ ప్రొవైడ్ చేయొచ్చు కదా! కొన్ని తాండాల్లో ఈ మధ్య బయట చేస్తున్నారు. అని మేము ఏం చేసామంటే ప్రాజెక్ట్ రోషిని అని స్టార్ట్ చేసామండి. హుహు. సో, దాంట్లో ఆ ట్రైబల్ విలేజ్‌కి ఎవ్రీ హౌస్ హోల్డ్‌కి ఒక కిట్ ఇచ్చాం. హుహు. దాంట్లో ఒక ట్యూబ్ లైట్, ఓ 2 బల్బులు, ఒక ఛార్జింగ్ ఇది వస్తుంది. ఓకే. సో, అది వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో నేర్పించి, ఆ ఊరికి మొత్తం గూడా మనం ఇప్పుడు పవర్ సప్లై చేశాం సార్. ఆ ఓకే. సోలార్‌తో. సో, వాళ్ళు 30 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ లైట్ చూసారు సార్. ఆ 30 ఇయర్స్ ఊర్లో. తర్వాత. 30 ఇయర్స్ తర్వాత. ఓకే. సో, వాళ్ళ ఫేసెస్‌లో హ్యాపీనెస్ జూసినప్పుడు మాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అది చాలా జెన్యూన్ ఫీలింగ్ అనమాట. ఆళ్ళు ఆ రోజు అవును. మాకు చూపించింది. ఓ చిన్న పిల్ల డాన్స్ చేస్తుంది ఆ లైట్ చూసి. ఇంట్లో నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు ఆ రోజు హ్మ్. లైట్‌లో. హ్మ్. సో, అవన్నీ చూసినప్పుడు మాకు మంచిగా అనిపించింది సార్. తర్వాత తెలిసింది అలాంటి విలేజెస్ ఇంకా 60, 70 విలేజెస్ ఉన్నాయి. ఆ పవర్ లేనివని. సో, ప్రాజెక్ట్ రోషనీలో ఈ ఇయర్ అట్‌లీస్ట్ ఇంకొక విలేజ్‌ని అడాప్ట్ చేసుకొని, ఆ సోలార్ ప్యానెల్స్ అనేది పెట్టియాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను సార్. సరే. సో, ఎవరిదైనా సపోర్ట్ దొరికితే అదొకటి చూద్దామని. హుహు. అంటే వాళ్ళు మాకు చెప్పిన విషయాలు గూడా బాగా ఇదనిపించాయి సార్. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఫోను టౌన్‌కెళ్తే వాళ్ళు రూ. 10 తీసుకొని ఛార్జింగ్ పెడతారంట 1 అవర్‌కి. ఓకే. సో, వాళ్ళకి అట్‌లీస్ట్ ఫోన్‌కి ఛార్జ్ పెట్టుకోవాలన్నా వాళ్ళు అంత దూరం వెళ్ళాలి. హుహు. అండ్ డబ్బులు ఖర్చవుతుంది. సో, దీనికన్నా వాళ్ళకి అట్‌లీస్ట్ బేసిక్ థింగ్స్ ప్రొవైడ్ చేద్దాం అనేది ఉంది సార్. సో, ఇప్పుడు బేసికల్లీ మీరు ఆ ట్రైబల్ ఏరియాస్‌ని చూజ్ చేసుకున్నారు కదా సార్. అవును. సో, కొన్ని టైమ్స్ మీరు ట్రైబల్ ఏరియాస్‌లోకెళ్ళినప్పుడు, కొన్ని టైమ్ వాళ్ళ భాష మీకు అర్థం కాక, లేకపోతే మీ భాష వాళ్ళకి అర్థం కాక, అండ్ కొన్ని హ్యాబిటేట్స్ ఆర్ లైక్ వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉండాలి అని అనుకుంటారు. కొత్త అవును. వాళ్ళని వాళ్ళు లోపటికి కూడా రానివ్వరు. అవును. సో, అట్లాంటి ఏరియాస్‌లో మీరు వెళ్ళినప్పుడు, సో, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా బాధపెట్టిన సిట్యుయేషన్స్ కానియండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని హార్మ్ చేసిన సిట్యుయేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు పాపం డైరెక్ట్‌గా బాధ పెట్టలేదండి. అంటే నేనిక్కడ ఆల్‌మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి చిల్డ్రన్ హోమ్స్‌లో వర్క్ చేస్తున్నానండి. ఓకే. సో, నేను హోమ్‌లెస్ చిల్డ్రన్‌తో, వల్నరబుల్ చిల్డ్రన్‌తో వర్క్ చేశాను. హుహు. అండ్ వాళ్ళు నాకు చూపించే లవ్ చాలా ఇష్టం అనమాట. ఎళ్ళంగానే అన్న అని చెప్పి వాళ్ళు మాట్లాడటం. హ్మ్. ఎప్పుడు పోయినా గుర్తుపెట్టుకుంటారు వెళ్ళంగానే. ఆ మాటలు అన్నీ బావుండేవి. హ్మ్. నేనెప్పుడైతే ఫస్ట్ టైమ్ ట్రైబల్ విలేజ్‌కెళ్ళానో, వాళ్ళు మాకసలు ఐ కాంటాక్ట్ ఇవ్వట్ల పిల్లలు. హ్మ్. మేము కూర్చున్నా గూడా పక్కనే వచ్చి కూర్చునేవాళ్ళు గాదు. హ్మ్. మాట్లాడినా వీడెవడో మనవాడు గాదు అన్నట్టు అలా చూడటం మొదలుపెట్టారు. ఆహా! ఆ రోజు కొంచెం బాధేసింది. ఏంటి ఎవరు రావట్లే మన దగ్గరికి అని. సో, తర్వాత రియలైజ్ అయ్యాం. వాళ్ళలాగా గూడా మనం మాట్లాడట్లేదు గదా! హ్మ్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్టే. అవును.
నేను వాళ్ళలాగా లేను. సో, 1, 2 సార్లు ఎళ్ళిన తర్వాత వాళ్ళ భాషని నేను గూడా అంటే నాకు ఆ భాష రాకపోయినా హ్మ్. వాళ్ళతో నేను తెలుగులో అలా మాట్లాడకుండా సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం, హ్మ్. జోక్స్ ఏస్తూ పాటలు పాడటం వాళ్ళతో కూర్చొని మేము ఫ్రెండ్స్ అంతా. హ్మ్. అప్పుడు నెమ్మదిగా ఇంటరాక్ట్ అవ్వటం మొదలుపెట్టారు. సార్ బటర్‌ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ అనేది కేవలం ట్రైబల్ ఏరియాస్‌లోనే ఫోకస్ చేస్తుందా సార్? అసలు ఎందుకు అక్కడ ఫోకస్ చేస్తుంది సార్? కొంచెం యాక్చువల్‌గా నేను బైక్ రైడింగ్‌కి వెళ్తుండేవాడినండి. హుహు. సో, సాదిక్ అలీ గారని భద్రాచలం, ఖమ్మం ఏరియాలో ఒక ఆయన్ని కలిసాను. ఓకే. ఆయన 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. హుహు. ఆయన చేతుల మీదుగా అసలు యాక్చువల్‌గా మా ఫస్ట్ ఈవెంట్ గూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. హుహు. ఎందుకంటే ఆ లైఫ్స్ ఉంటాయి. వాళ్ళింత ఇబ్బందుల్లో ఉన్నారు అని ఫస్ట్ టైమ్ నాకు చూపించిన వ్యక్తి ఆయన. హుహు. సో, మేము రైడ్‌కెళ్ళినప్పుడు నైట్ ఆ ట్రైబల్ విలేజ్‌కి తీసుకెళ్లారు. హుహు. వాళ్ళందరూ మమ్మల్ని వెల్కమ్ చెప్పి, వాళ్ళ ఫుడ్ మాకు పెట్టి, మేము వాళ్ళతోనే పడుకున్నాం రాత్రి. హుహు. టెంట్లు తీసుకెళ్ళాము. హుహు. సో, ఫస్ట్ టైమ్ అనమాట అన్ని స్టార్స్ చూసాం. అంటే అంత 0.01% లైట్ లేదు. మామూలు మొన్న లైట్ ఏది కరెంట్ కానీ. సార్. సో, అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైమ్ ఫీల్ అయ్యామండి. ఓకే. ఇలాంటి విలేజెస్ ఉన్నాయా? కరెంట్ లేని ప్లేసులు ఉన్నాయి ఇంకా అని. సో, అప్పుడు అనిపించిందండి ఏదో ఒకటి మనం చేయాలని. హ్మ్. బట్ అప్పుడు మేము ట్రావెల్ మోడ్‌లో తర్వాత ఒకసారి ఒక మూవీ 'రెక్కీ'కెళ్ళాం. హుహు. ట్రైబల్ ఏరియా అని. అప్పటి నుంచి నాకెందుకో ఆ కనెక్ట్ స్టార్ట్ అవుతూ వచ్చిందండి. హుహు. ఎప్పుడైతే మేము బటర్‌ఫ్లై చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఓకే. మనం ముందు ట్రైబల్‌కి ఏదైనా చేద్దాం. ఎందుకంటే అక్కడ చాలామంది రీచ్ అవ్వాలనున్నా వెళ్ళలేని పొజిషన్ అండి. హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. రోడ్స్ ప్రాపర్‌గా ఉండవు. అసలు అలాంటి లైఫ్స్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలీదు. అవును. అందుకు మేము ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సో, సాదిక్ అలీ గారంటే ఈ పేరు విన్నామండి చాలా. యాహ్! వీళ్ళు ఏం చేసేవారు ఒకసారి వాళ్ళ ఆయన గురించి చెప్తారా? తోపుడు బండి యెస్. సాదిక్ అంటారండి ఆయన్ని. ఆ! ఆయన పిల్లలందరూ గూడా బుక్స్ చదవాలి అని చెప్పి, రూ. 2 బుక్ అని, ఆహా! ఆయన మొత్తం మన తెలంగాణ అంతా గూడా బుక్స్ పెట్టుకొని, ఒక దాని తోపుడు బండిలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. హుహు. ఆయన క్లోజ్ ఫ్రెండ్ శేఖర్ గారని ఆయన గూడా వెళ్లారు. సో, శేఖర్ అన్న వాళ్ళ మా ఫ్రెండ్ నరేష్ కుమార్ సూఫీ అని ఉంటాడు. సో, తను వీళ్ళందరూ గూడా సాదిక్ అలీ అన్నని నాకు పరిచయం చేశారు. హుహు. ఇంకా మా జర్నీ అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిందండి.